అప్పుడు ఉపకారం ఉండదు. శంకరుడి యొక్క లక్షణం అది కాదు. శంకరుడు ఎంతటి ఉదారుడు అంటే అవతలవాడు ఆయన వంక తిరిగి త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన ఉన్నాడని నమ్మి పిలవాలి తప్ప పలకకపోవడం అనేటటువంటిది ఆయన యొక్క లక్షణము కానీ కాదు. అందుకే మీరు చూడండి, భారతదేశం మొత్తం మీద ఆయనకున్నన్ని ఆలయాలు ఎక్కడ కనపడవు. ఎన్ని చోట్ల ఎంతమంది భక్తులు, ఎన్ని ప్రతిష్టలు, ఎక్కడికి వెళ్ళి అడగండి, దాని వెనక ఏదో ఒక కథ ఉంటుంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహము పరిపుష్టముగా కనపడుతూ ఉంటుంది. నేనే ఒకప్పుడు ఈ శ్రీశైల కథలలో శ్రీశైలానికి సంబంధించి జనుల యందు బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక విశేషాన్ని విన్నాను. పాపం నా అన్నవారు ఎవరూ లేనటువంటి ఒక స్త్రీ కొడుకు ఒక్కడితోటి ఉండేది. పెద్ద పండగ వచ్చే ముందు